హాయ్ అన్న అందరికి. నేను మీ ఓట్స్ ఈదన్న రాయి కొట్టేవాడినా. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరానా. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుందనా. జర నాకు సపోర్ట్ చేయరానా. నేను గుట్టకు రాయి కొట్టడానికి పోయి ఇప్పుడే వచ్చినానా. ఈ రోజు మా అమ్మ ఇంటి దగ్గర పచ్చజొన్న రొట్టెలు చేస్తుంది. అవి ఎట్లా చేస్తుంది అనేది చూపిస్తా ఈ వీడియోలో, చూడురనా. ఇది పచ్చజొన్న పిండి అన్న. ఇది అమ్మ రొట్టెలు చేద్దామని వేడి నీళ్ళు కాసి పిండి విసికి పెట్టింది. ఇంకా పొయ్యి కూడా ముట్టించింది. ఇప్పుడు రొట్టెలు చేస్తుంది ఇక జరైనాక. ఇది రొట్టెల పీట, అదేమో పెంకు గుడకున్నది. ఇప్పుడు చేస్తుంది పచ్చజొన్న రొట్టెలు. ఫస్ట్ పిండిని ఇగో ఇట్లా విసుకుతుంది చూడరానా. మా అమ్మ పిండిని విసి ఇగో పొడి పిండితోని ఇట్లా పీట మీద వేసి రొట్టె ఎట్లా చేస్తావు చూడు, తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక రొట్టె ఆ పెంక మీద కాలుతుంది. ఇది చాలా మంది ఏనికి రావన ఇప్పుడు వాళ్ళకు. ఎందుకంటే ఇది గోధుమ రొట్టెలు లాగా కాదు, ఇవి చేస్తుంటే ఇచ్చకపోతుంటాయి. ఇవి కొంతమందికి మాత్రమే ఏనికి వస్తుంది, అప్పటి వాళ్ళకి ఏనికి వస్తుంది. ఇట్లా మా అమ్మ అప్పట్లో మస్తు రొట్టెలు కొట్టేదంట అప్పుడు. ఇప్పుడు కూడా బాగానే చేస్తుంది రొట్టెలు. అగో అట్లా చేస్తుంది చూడరు రొట్టె ఎట్లా చేస్తుంది. మనం కొత్త వాళ్ళం అట్లా గుర్తుంటే ఇచ్చుకోపోతుంది అన్న రొట్టె. అది వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తారు అది పచ్చజొన్న రొట్టె. గోధుమ రొట్టె అయితే ఎవరైనా ఏనికి వస్తుంది, కానీ ఇది జొన్న రొట్టె అందరికి రాదన్న. ఆ రొట్టె కాలింది, తీసింది మా అమ్మ. ఇప్పుడు ఇది ఎట్లా వేస్తుంది చూడు ఊరి. అంతే ఇక మనం వేస్తుంటే కూడా అది ఇచ్చకపోతుంది అన్న ఈ రానులకు. ఇంకో నీళ్లు చల్లుతుంది. కొంతమంది ఏమో డెక్కన మీద తీసుకొని వేస్తారు పెంక మీద. అమ్మ చేయితోనే వేస్తుంది, అది అందరికి రాదు. అప్పుడు నీళ్లు చల్లాలి. అట్లా నీళ్లు చల్లితే ఇక మంచిగా కాలుతుంది అన్నట్టు. ఇంక మళ్ళీ ఇంకా నెక్స్ట్ రొట్టెకు పిండి విసుకుంటుంది. ఆ రొట్టెలు చూడరు నాకు అక్కడ పెట్టిన రొట్టెలు ఎంత మంచిగా పచ్చగా ఇట్లా కలర్ ఎట్లనే చూడు, మంచిగా కాల్చింది మా అమ్మ. అవి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్న. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి అన్న. అప్పట్లో ఇప్పుడు ఈ పచ్చజొన్న రొట్టెలు ఈ జొన్నలతో సంకటి తిని చాలా గట్టిగా ఉన్నారు మనుషులు, వాళ్ళకి ఏ షుగర్ బీపీ లేకుండా. ఇప్పుడు ఇవి చాలా రేర్గా దొరుకుతున్నాయి అన్న. ఎందుకంటే మస్తు రేటు ఉన్నాయి ఇవి. జర పంటలు ఎక్కువ వండవు ఇవి. ఒక ఫస్ట్ అట్లా విసుకొని ఇంకా తర్వాత రొట్టె చేసి అట్లా పెంక మీద వేస్తుంది అన్నట్టు. ఈ రొట్టెలు చూడరా ఎంత బాగున్నాయో, మస్తు టేస్ట్ ఉంటాయన్న. ఇవి హెల్త్కు చాలా మంచిగా. ఇట్లా పొడిపిండి వేస్తుంది అమ్మ. పొడిపిండి వేసి ఇక తర్వాత దాని మీద రొట్టె కొడుతుంది. అగో రొట్టె తిప్పేసింది. ఇందాక ఫస్ట్ వేసి వాటర్ తల్లి ఇక రొట్టె తిప్పేసింది. ఇంకా పిండి కూడా కొంచెమే ఉందన్న, ఇంకా అయిపోతాయి. ఎన్ని అయినాయేమో రొట్టెలు ఇప్పటికి? 6 అయినాయా? ఒక 8-9 అవుతాడున్నాయి రొట్టెలు. ఇక అట్లా చేసి అట్లా తీసేస్తుంది, అట్లా కొట్టేస్తుంది అంతే. ఇక అవి చూడు ఎంత సింపుల్గా కొడుతుందో. ఇంకొకటి అవుతుంది కామ రొట్టె. ఇంకొకటి రెండా? ఒక రొట్టె అయితే ఒక బిల్ అవుతుంది.
అంతే ఇంక అయిపోయింది, రొట్టె అయిపోయిందన్న. పెంక మీద అది కాలుతుంది, ఇక్కడ ఈ రొట్టె రెడీ అయిపోయింది చూడు. తిప్పేస్తుంది అమ్మ. ఈ పొట్టలకు అసలు చేయనికి రాదన్న ఇవైతే, ఈ పచ్చజొన్న రొట్టెలు అయితే. అంటే వస్తాలే, నేర్చుకుంటూ వస్తాయి కానీ అందరికి రాదన్నట్టు. ఒకసారి ఇక్కడ చూడమ్మా, ఫోన్ దిక్కు చూడు ఒకసారి. ఇగో మా అమ్మ చూడమ్మా, ఇటు చూడు. ఇగో మా అమ్మనా, మా ఎన్ని రొట్టెలైనా చేస్తుంది మా అమ్మ. నాకు చిన్నప్పటి నుంచి మస్తు చేసి పెట్టిందన్న ఇట్లా మా అమ్మ రొట్టెలు. అయిపోయినాయన్న, మా అమ్మ పచ్చజొన్న రొట్టెలు మొత్తం చేసింది. ఇంకొకటి ఉంది లాస్ట్ పెంక మీద. ఇంకా గిట్లా చేస్తానన్న మా అమ్మ రొట్టెలు. ఇక మీకు తెలిసేగానా, ఏది ఏమైనా సరే తగ్గేదేలే. ఎందుకంటే మనం కార్మికులం, కర్షకులం. జై కార్మిక, జై కర్షక. మన కార్మికులు కర్షకులు బాగుండాలనా? ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటే ఈ ప్రపంచం బాగుంటుందనా? మర్చిపోకురనా? నా వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయరనా?